రీసెంట్ గా జరిగిన మిస్ యూనివర్స్ స్టేజ్ మీద ఒక అమ్మాయిని డంబ్ అని అవమానించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే గూస్ బంప్స్ గ్యారంటీ. 2025 నవంబర్ లో థాయిలాండ్ లో మిస్ యూనివర్స్ ప్యాజెంట్ జరిగింది. అందులో 122 దేశాల నుంచి కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. అయితే థాయిలాండ్ కు చెందిన ఆర్గనైజర్ నవాత్ అనే వ్యక్తి మిస్ మెక్సికో 25 ఏళ్ల ఫాతిమాని థాయిలాండ్ ని ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఫోటోషూట్ కి అటెండ్ అవ్వలేదని అందరి ముందు అవమానించాడు. ఫాతిమా లేచి నిలబడి క్లారిఫై చేయడానికి ట్రై చేస్తుంటే ఆమెను మాట్లాడనివ్వకుండా యు ఆర్ ఏ డంబ్ అని సెక్యూరిటీని పిలిచి ఆమెను బయటికి పంపించమన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఒక అద్భుతం జరిగింది. ఫాతిమాకి సపోర్ట్ గా నిలుస్తూ మిగతా కంటెస్టెంట్స్ అందరూ కూడా అక్కడి నుంచి వాకౌట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత నవాత్ కన్నీళ్లతో అందరికీ సారీ చెప్పాడు. ఈ ఇన్సిడెంట్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇలాంటివి మన చుట్టూ జరుగుతున్నప్పుడు సాలిడారిటీ అంటే యూనిటీ, మ్యూచువల్ సపోర్ట్ చూపించడం చాలా చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా అన్నది మనల్ని కాదులే, ఆ సిచ్యువేషన్ లో ఉన్నది మనం కాములే అనుకుంటే ఏదో ఒక రోజు అదే సిచ్యువేషన్ లో మనము ఉంటాం, కానీ అప్పుడు మనకు సపోర్ట్ చేసే వాళ్ళే ఉండరు. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఇన్సల్ట్ ఫేస్ చేసిన ఫాతిమాని మిస్ యూనివర్స్ 2025 క్రౌన్ ని కూడా గెలుచుకుంది. ఫాతిమా లాగా స్టాండ్ తీసుకునే ధైర్యం ఉన్న ఉమెన్ ని మీరు సపోర్ట్ చేస్తారా? కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోని మీకు తెలిసిన ప్రతి ఉమెన్ కి షేర్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి.